రాష్ట్రంలో ఉన్న సమస్యలను కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పరిష్కరిస్తుందన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఏడాదిలో 55,000 ఉద్యోగాలు భర్తీ చేసిందని గుర్తు చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి అవినీతి లేకుండా 55,143 ఉద్యోగాలు వేగంగా భర్తీ చేసినందుకు ఏర్పాటు చేసి కృతజ్ఞత సభలో ఆయన పాల్గొన్నారు. ఇక జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ విషయంలో తాను కూడా కృషి చేస్తున్నానని చెప్పారు మల్లన్న. నోటిఫికేషన్లు తాము వేశామని, క్రెడిట్ కూడా తమకే ఇవ్వాలని బీఆర్ఎస్ అంటుందని, లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని విమర్శించారు. తాను కేసులకు భయపడలేదని, కేసీఆర్ కు అస్సలు భయపడలేదని చెప్పారు మల్లన్న. వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అలాగే వాళ్లకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏమి అమలు చేసిందో మనం ఒకసారి చూడాలి. ఈ నెల 21, 22 తారీఖు నాడు ఖతార్కో ఎక్కడికో పోతా ఉన్నారు. ఎవరు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఎందుకు పోతా ఉన్నారు సార్ అంటే వాళ్ళు పిలిచింది కాబట్టి పోతా ఉన్నారు. మణిపూర్ వాళ్ళు ఏడాది నుంచి పిలుస్తా ఉన్నారు రమ్మని. అటు పోలే. మణిపూర్ వాళ్ళు ఏడాది నుంచి పిలిచినా పోలే. కానీ ఖతార్ వాళ్ళు పిలిస్తే మాత్రం పోయిండు నరేంద్ర మోడీ గారు. ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేసి తన సొంత రాజ్యాంగాన్ని తీసుకురావాలనేటువంటి కుట్రతోటి నరేంద్ర మోడీ గారు ఆడుతున్నటువంటి ఈ నాటకాన్ని ఈ ఉస్మానియా యూనివర్సిటీ మేధావి వర్గం అబ్జర్వ్ చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని ఒక మాట మీద విశ్వాసంతో నమ్మిన, ఒకే ఒక్క మాట ఆయన చెప్పింది, మీ తలలు లెక్క పెడతా, క్యాస్ట్ సెన్సస్ జరగాలి, మీరెంత ఉన్నారో అంత వాటా దక్కాలి అని చెప్పి ఈ ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ఆయన మాట్లాడినటువంటి విధానానికి ఖచ్చితంగా ఆ స్థాయి నాయకుడి నుంచి వచ్చిందంటే ఇంప్లిమెంట్ జరిగి తీరుతుంది అనేటువంటి పూర్తి విశ్వాసంతో నేనున్నా. ఇలా తెలంగాణ రాష్ట్రంలో క్యాస్ట్ సెన్సస్ ని పూర్తి చేసి అతి త్వరలోనే ఈ ప్రజలకు ఏమేమి దక్కాలనేది వాటాల వారిగా ఎవరి భవిష్యత్ వాళ్ళకు అప్పగించేటువంటి గొప్ప కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అలాగే